పాత బస్తీ మదీనా సమీపంలోని ఎస్వైజే కాంప్లెక్స్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. గురువారం ఉదయం ఈ కాంప్లెక్స్ లో భారీగా మంటలు చెలరేగాయి. దీంతో స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఎస్వైజే కాంప్లెక్స్ కు చేరుకుని మంటలను అదుపులో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అగ్ని కీలకలు భారీగా ఎగసిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో మంటలు అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ఈ కాంప్లెక్స్ లో దాదాపు 100కు పైగా దుకాణాలు ఉన్నట్లు సమాచారం. అయితే ఈ అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియలేదు. షార్ట్ సర్క్యూటే కారణమని భావిస్తున్నారు. భారీగా ఆస్తి నష్టం ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. రహదారిపై భారీగా అగ్నిమాపక వాహనాలు నిలిచి ఉండడంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ జామ్ ఏర్పడి ట్రాఫిక్ పోలీసులు వెంటనే రంగంలోకి దిగి దాన్ని క్లియర్ చేస్తున్నారు. ఎండలు విపరీతంగా ఉంటున్నాయి. దీంతో భారీగా అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కీర్తి అందిస్తారు. కీర్తి, మనకి ఈ రోజు మదీనా సమీపంలోని ఒక భారీ అగ్ని ప్రమాదం అయితే సంభవించింది. ఎస్వైజే అనే కాంప్లెక్స్ లోనైతే ఈ అగ్ని ప్రమాదం అయితే సంభవించినట్లుగా మనకి సమాచారం ఉంది. అయితే మనకి ఇక్కడ చూసుకుంటే గనక ఇక్కడ ఈ ఎస్వైజే కాంప్లెక్స్ లో అయితే కూడా 100కి పైగా షాపులు ఉన్నాయి. అయితే ఉదయం ఈ ఎస్వైజే కాంప్లెక్స్ లోని సడన్ గా అగ్ని ప్రమాదం సంభవించడంతో అది గమనించిన స్థానికులు అయితే అగ్నిమాపక సిబ్బందికి అయితే కాల్ చేసి అక్కడికి రప్పించడం జరిగింది. సో 8 ఫైర్ ఇంజన్లతోనే అగ్నిమాపక సిబ్బంది ఈ అగ్ని కిలలను అయితే కంట్రోల్ చేయడానికి అయితే తీవ్రంగా ప్రయత్నించారు, శ్రమిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ అగ్ని కిలలను అయితే కూడా అదుపు చేయడానికి అయితే తీవ్రంగా శ్రమిస్తూ అయితే కనుక ఉన్నారు. ఇక్కడ ప్రాణ నష్టం గానీ ఏదైనా సంభవించిందా? సంగీత, ఎందుకంటే మనకి ఈ కాంప్లెక్స్ లోనైతే అన్ని కూడా వస్త్ర దుకాణాలు అయితే ఉన్నాయి. భారీగా అయితే ఆస్తి నష్టం సంభవించింది అయితే అని కూడా మనకి పోలీసులు అయితే మనకి ప్రాథమిక సమాచారం ప్రకారం తెలుస్తూ ఉంది. అండ్ అదే విధంగా చూసుకుంటే ఇక్కడ 100కు పైగా షాపులు ఉండడంతోనైతే ఆస్తి నష్టం అనేది కూడా భారీగా ఉండవచ్చు అని కూడా భావిస్తున్నారు. ఓకే, అయితే పోలీసులు దీని గురించి ఏ అప్డేట్ ఇచ్చారు? అయితే లైక్ ఇది ఏమైనా షార్ట్ సర్క్యూట్ అనా, లేదంటే ఇంకా ఏదైనా ఇతర కారణాలు ఏదైనా తెలియజేశారా? అంటే ప్రాథమికంగా అయితే కూడా ఇది మనకి షార్ట్ సర్క్యూట్ వల్లనే సంభవించిందని అయితే భావిస్తూ ఉన్నారు. అయితే దీని మీద దర్యాప్తు జరుపుతున్న పోలీసులు అయితే కూడా అసలు ఈ అగ్ని ప్రమాదానికి ముఖ్యమైన కారణం ఏంటి, అండ్ అగ్ని ఏ షాప్ నుంచి అయితే సంభవించింది, ఎక్కడికి ఇలా విస్తరించింది, లేదు దీని వెనకాల ఏమైనా కోణాలు ఉన్నాయా అని కోణంలో కూడా అయితే కూడా దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇక్కడ చూసుకుంటే కనుక ఈ అగ్ని ప్రమాదంలోని మనకి భారీగా ఫైర్ ఇంజన్లు అక్కడికి రావడం వల్ల అయితే కూడా అక్కడ ట్రాఫిక్ అయితే తీవ్ర అంతరాయం ఏర్పడింది. అండ్ వెంటనే మనకి ట్రాఫిక్ పోలీసులు కూడా ట్రాఫిక్ ని అయితే క్లియర్ చేయడం జరిగింది. ప్రస్తుతానికైతే అగ్ని ప్రమాదానికి గల కారణాలు అయితే కూడా మనకి ఇంకా తెలియాల్సి అయితే ఉంది. ఇప్పుడైతే పరిస్థితి అక్కడ ఎలా ఉంది? ప్రస్తుతానికైతే అగ్నిని అయితే కూడా అదుపు చేసినది అయితే పరిస్థితి ఉంది. అయితే ఇంకా పూర్తిగా కూడా మనకి, ఎందుకంటే ఇది వస్త్ర దుకాణాలు అవడంతో పూర్తిగా అగ్ని అనేది మనకి అదుపులోకి వచ్చిందని అయితే పూర్తిగా అయితే మనకి తెలియ రావాల్సి ఉంది. థ్యాంక్ యూ కీర్తి.